నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా ఈ న్యూస్ అనాలిసిస్ వీడియోని చూస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనం ఛానల్లో ఇతరత్ర అనాలిసిస్ వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. వాటిని కూడా చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అవన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వారందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి టీమ్ 11 ముఖం చూసి ఎవరొస్తారు? అభివృద్ధి అంటే గుర్తొచ్చేది చంద్రబాబే. ఆయన విజన్ సాధనకు అహర్నిశలు కృషి. 18 నెలల్లో 23 లక్షల కోట్ల ఎంఓయూలు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్. దావోస్ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు, లోకేష్ ఈ జ్యూరిక్లో మాట్లాడారు. అందులో లోకేష్ మాట్లాడిన మాటలు ఇవి: మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీం 11 ముఖం చూసి ఎవరొస్తారు? అది ఒక ఏడుపు గొట్టు టీం, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అని అభివర్ణించారు. ఎవరో తెలుసా రాజా అని కొంచెం కామెడీ కూడా చేశారు. అట్లాగనే మరి సాక్షి ఎప్పుడు ఏడుపు గొట్టు మొహంతోటే ఉంటుంది. ఏడుపు గొట్టు వార్తలు వీటన్నిటినీ విస్తృతంగా ప్రచారం చేయాలనే రూపంలో ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు శవ రాజకీయాల పార్టీ అన్నట్టుగా గతంలో చాలామంది అభివర్ణిస్తూ ఉండేవారు. అలాగనే ఇప్పుడు వాళ్ళు శవ రాజకీయాలను చేయటానికే డీజీపీ కార్యాలయం వద్ద బైఠాయింపు కూడా చేశారు. మందా సాల్మన్ హత్య గురించి వాళ్ళు డీజీపీని కలవటానికి వెళ్తే వాళ్ళకి ఏదో అవమానం జరిగిపోయిందని, డీజీపీ కలవలేదని, గతంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి, మా ఆఫీసు పైన కేంద్ర కార్యాలయం మీద దాడి జరగబోతోంది, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అని చెప్పడానికి ఫోన్ చేసిన ఎవరు ఫోన్ ఎత్తిన పాపాన్ని కూడా పోలేదు. అలాగనే మరి చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్తుంటే బస్సు మీద రాళ్ళు వేస్తే అది ఒక నిరసన తెలిపే కార్యక్రమం కింద అభివర్ణించి మెదలకుండా ఊరుకున్నారు. మరి అలాంటి వారికి ఎలా జరుగుతుంది? ఇక్కడ శవ రాజకీయాలు చేయటానికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పని మీద ఉంది. ఒక వైపు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళిన చంద్రబాబు ఉంటే, మరొక వైపు రాష్ట్రంలోనే కనిపించకుండా ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి. కానీ వాళ్ళ టీం మాత్రం సాల్మన్ హత్యని భుజానేసుకొని ఊరంతా తిరుగుతూ ఉన్నారు. మరి తోట చంద్రయ్య హత్యకి సమాధానం చెప్పిన తర్వాత ఈ మందా సాల్మన్ హత్యను కూడా ఖచ్చితంగా టేకప్ చేయొచ్చు. ఇక విదేశీ విద్యకు గ్యారంటీ, 4% వడ్డీతో విద్యా రుణాలు. చదువుకోవాలని ప్రతి ఒక్కరిని చదివిస్తాం. 50 కోట్లతో ఎన్ఆర్టీల కోసం కార్పస్ ఫండ్. పెట్టుబడుల కోసం మంత్రులు నాకు మధ్య పోటీ. ఫలితమే దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకి. నిజంగా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక పెట్టుబడులు ఎలా వచ్చాయి, ఏ రూపంలో తీసుకొని వచ్చారు, వాటన్నిటిని అసలు దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో దాదాపుగా పావు వంతు అంటే 25% మన రాష్ట్రానికే వచ్చాయనేది ఖచ్చితంగా కనపడుతుంది, కళ్ళెదురుగా కనిపిస్తున్న నిజం. అందుకనే దావోస్ మ్యాన్గా చంద్రబాబు నాయుడిని అభివర్ణించారు. ఎరోస్ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగు వారు ఎదగాలి. దంపతుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేయాలి. ఖచ్చితంగా అన్ని రంగాల్లోనూ మెలకువలు చూపిస్తూ వాటిల్లో డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళు ఒకే టైప్ ఆఫ్ దీంతో ఉండిపోకుండా. అందుకనే దావోస్ మ్యాన్గా చంద్రబాబు నాయుడిని అభివర్ణించారు. సీఎంను కొనియాడిన ఎరోస్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లు. ఈ జ్యూరిక్లో జరిగిన ఒక సమావేశంలో మరి కిషోర్ లుల్లు తోటి ఎరోస్ ఎండి చైర్మన్ తోటి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మీడియా, యాడ్ మేకింగు ఇట్లాంటివన్నీ రాష్ట్రానికి రావాల్సిందిగా కోరారు. ఇంకా ఫిలిం మేకింగ్ కూడా మేము పెద్దపీట వేస్తామని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెడితే స్వాగతిస్తాం, విదేశాల్లో వ్యాపారం చేస్తామన్నా సరే గైడ్ చేస్తాం. జ్యూరిక్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న జ్యూరిక్ చేరుకునేటప్పటికి చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకటానికి తెలుగు వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు ఆశ్చర్యపోయారు. నేను జ్యూరిక్లో ఉన్నానా, విజయవాడలో ఉన్నానా అనే ఒక
అనుమానం కూడా వచ్చిందన్నట్టుగా మాట్లాడారు. తొలిసారి దావోస్కు వచ్చినప్పుడు భారతీయులు తక్కువే, తెలుగువారు అసలు లేరు. ఇప్పుడు చూస్తే విజయవాడలో ఉన్నానో అసలు జ్యూరిక్లో ఉన్నానో కూడా తెలియటం లేదు అనేది అనే వార్తని ఇక్కడ ఈనాడులో వేయటం జరిగింది. ఇక అదే వ్యధ పాత కథ. జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థికం. కూటమి సర్కారులోనూ గతుకుల ప్రయాణం. అన్ని రకాల ఆదాయం కలిపితే 1,50,000 కోట్లు. అధిక వడ్డీ, అది వడ్డీలు, అసలు చెల్లింపు, జీతాలు, పెన్షన్లకే సరి. పథకాలు, అభివృద్ధి, ఇతర ఖర్చులు, అప్పులే గతి. అప్పుల రీపేమెంట్ ఏడాదికి 75,000 కోట్లు, జీతాలు, పెన్షన్లు మరో 75,000 కోట్లు. డిసెంబర్ నాటికే 1,00,000 కోట్లు దాటిన అప్పు. నిజంగా అప్పుల వలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది ప్రస్తుతం. గతంలో చేసిన అప్పుల తాలూకు వడ్డీలు కట్టడానికి డబ్బులు లేవు, అందులో రీపేమెంట్లు చేయాలి. దాంతోపాటుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పాత పందాన్ని తీసి పక్కన పెట్టి సంక్షేమానికి పెద్దపీట వేయటంతో మరొక పెద్ద బాధ కలిగింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమాన్నే నమ్ముకున్నాడు. మరి ఇతరత్ర మౌలిక సదుపాయాలకు కానీ మిగతా వాటికి కానీ అసలు ప్రతి నెల జీతాలకి ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారో కూడా చూసాం. వాళ్ళందరికీ ఆపి సంక్షేమం పెట్టుకుంటే ప్రజలు ఓట్లు మనకు వస్తాయి అనే ఒక దాన్ని, కానీ సంక్షేమం బాగా ఎక్కువగా చేద్దాం అనే ఉద్దేశంతో ఆ రోజున ఇంకా ఎక్కువ అప్పులు చేశారు. ఇప్పుడు రెండు కలిపి చేయటానికి ఇప్పుడు అప్పులు అవుతూ ఉన్నాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు పందానే వేరు. ఇక ప్రణయరాయ్ దంపతులకు ఊరట. 2016లో ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. 3 ఏళ్ల క్రితమే ఈ కేసు ముగిసింది. మళ్ళీ నోటీసులు ఇవ్వడం వేధించటమేనని వ్యాఖ్య. కక్షదారులకి 1,00,000 చొప్పున జరిమానా చెల్లించాలని ఐటీ ఆదేశాలు. ప్రణయ రాయ్ ఇప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉన్న సమయం నుంచి ఈయన న్యూస్లో ఉన్నారు. అప్పట్లో ద వరల్డ్ దిస్ వీక్ అనే ఒక ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని దూరదర్శన్లో ప్రసారం చేసేవాళ్ళు. దాన్ని ప్రణయ రాయ్ ఆ తర్వాత ఎన్డీటీవీ పెట్టడం. ఎన్డీటీవీ కూడా మొన్న అదానీ కంపెనీ తీసుకునే వరకు ఆయన దాన్ని నిక్కచ్చిగానే మెయింటైన్ చేయడం జరిగింది. అందుకే వాళ్ళపైన వేధింపులు కానీ అట్లాగనే యాజ్ వెల్ యాజ్ ఇక ఏ రంగంలో ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని మ్యానిపులేషన్స్ ఉంటాయి, అవి వాళ్ళు కూడా చేయాల్సిన పని పడింది. దానికి ఇంకా ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మిథున్ రెడ్డికి ఈడీ పిలుపు. లిక్కర్ స్కామ్లో 23న విచారణకు రావాలని సమన్లు, 22న విజయసాయిరెడ్డి వాంగ్మూలం. తర్వాత రోజే వైసీపీ ఎంపీ విచారణ. అంతిమ లబ్ధిదారు లెక్క తేలుతుందా? ఇది నిన్న పొద్దున మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అక్కడి నుంచి ఇదే వ్యవహారం నడుస్తుంది. దాంతోపాటుగా నిన్న విజయసాయిరెడ్డి ఒక ట్వీటు, చుట్టూతా ఉన్న కోటరీ అమ్ముడుపోయింది, అమ్ముడుపోయిన కోటరీని పెట్టుకుంటే అధినేత ఏమవుతాడు అని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే అది చెప్పారు అనేది విజయసాయిరెడ్డి. ఆ ట్వీట్కి చాలా అభివర్ణనలు వస్తున్నాయి. దాంతో మిథున్ రెడ్డి కూడా నోటీసులు వచ్చేటప్పటికి ఇక ఇందులో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర ఏమిటి అనేది తేల్చడానికి ఈడీ రంగం సిద్ధం చేస్తోంది అనేదైతే వినిపిస్తున్న వార్త. ఇక ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు. జూన్లో రిటైర్ కానున్న అధికారి. గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు. పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్. ఈయన తెలుగువాడైనప్పటికీ కర్ణాటకలో డీజీపీ స్థాయి దాకా వెళ్ళాడు. అయినా పుర్రెకో బుద్ధి జెహోకో రుచి అన్నట్టు ఈయన పుర్రె అలాగుంది, ఈయన బుద్ధి అలా మందగించింది. వివిధ రకాలుగా ఒక 3 మహిళలతోటి ఆయన ఆఫీసులోనే రాసలీలలు నడుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. అందులో ఒక ఫేమస్ మోడల్ కూడా ఉన్నారు అనేది కూడా ఒక వార్త వినిపిస్తుంటే, నా ముఖం మార్ఫింగ్ చేశారు అని రామచంద్రరావు చెబుతున్నాడు. పట్టుబడిన ప్రతి వాళ్ళు చెప్పే మాట అదే.
కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారి రాసలీల వీడియోలు కలకలం రేపుతున్నాయి. తన కార్యాలయంలో పోలీసు యూనిఫామ్లోనే పలువురు యువతులతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి సరసాలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ రామచంద్రరావు తన ఛాంబర్లో యువతలను కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టే దృశ్యాలు బయటపడ్డాయి. వివిధ సందర్భాల్లో తీసిన ఈ వీడియోలో ముగ్గురు యువతుల్లో ఒకరు మోడల్ అని చెబుతూ ఉన్నారు. కర్ణాటకలో డీజీపీ హోదాలో ఉన్న రామచంద్రరావు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అధికారి. ఆయన అంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా ఇలాంటి నీచ బుద్ధులు పెడబుద్ధులతోటి ఈ రకంగా అబాసు పాలవుతూ ఉన్నాడు. పేపర్లకి ఈ రకంగా ఎక్కటం, ఏదైనా మంచి పని చేసి పేపర్కి ఎక్కారంటే అది వేరే, కానీ ఇలాంటి వ్యవహారాల్లో పేపర్కి వస్తే అసలు చాలా ఆక్షేపణీయం. ఇక బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్. ఎన్నిక ఇక లాంఛనమే. నేడు అధికారిక ప్రకటన. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఇంటర్మీడియట్ విద్యార్హత. జాతీయ అధ్యక్షుడిగా తొలిసారి బీహార్ నేత. బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అంటూ చేశారు. ఇక నోబెల్ శాంతి ఇవ్వలేదుగా, ఇక శాంతి మంత్రం ఉండదు. నార్వే ప్రధానికి ట్రంప్ సంచలన లేఖ. 8 యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వలేదని ఆక్రోశం. ఇకపై తాను శాంతికి కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టీకరణ. అంటే ఇప్పుడు దాకా చేసిన ఈ శాంతి మాటలు ఇవన్నీ మొత్తం కేవలం నోబెల్ శాంతి బహుమతి కోసమేనా? అంటే ఒక టార్గెటెడ్గా చేశారు. అసలు ఈ యుద్ధాలు పురికొల్పటం కానీ వాటిని ఆపటం కానీ వీటన్నిటి వెనక కూడా ఇదే ఉద్దేశం ఉంది. వెనక నుండి ప్రోత్సహిస్తారు, ముందు నుండి ఆపాము, మాకు నోబెల్ శాంతి కావాలి, నాకు ఇవ్వలేదుగా, చూడండి ఇక నాకు తడాకా అంటున్నాడు. అంటే ఇంక ఎన్ని దేశాల మీద యుద్ధాలు ప్రకటిస్తాడు. మొన్న వెనుజులా మీద చేసి ఆ అధ్యక్షుడిని ఎత్తకొచ్చారు. ఇక ఆ తర్వాత క్యూబా, వాటి మీద వీటి మీద లాటిన్ అమెరికా దేశాల మీద పడేటట్టున్నాడు. దానంతటికి కారణం ఏంటంటే పెట్రోల్ గురించిన వ్యవహారమే. ఆధిపత్యం నిలుపుకోవాలి, ఇక పురస్కారాలు కావాలి, శాంతి బహుమతులు అని. ఒకసారి ఈనాడులో ఉన్న వార్తలన్నింటినీ ఒకసారి చూద్దాం. ఇక కిలో వెండి 3 లక్షలు, 3 నెలల్లోనే రెట్టింపు ధర. బంగారం వెండి ధరలు చుక్కలను తాగుతున్నాయి. ధర పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి దూసుకుపోతోంది. కమోడిటీ ట్రేడింగ్లో జరిగిన ఎక్స్చేంజ్లతో పాటు విక్రయశాలల్లోనూ ఈ లోహాల ధర రికార్డు గరిష్ట స్థాయిని చేరుతున్నాయి. తొలిసారిగా దేశీయ విపణిలో కిలో వెండి 3 లక్షలను మించింది. ఇతర ప్రధాన కరెన్సీతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడటం, గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు అడుగులు వేస్తున్న నేపథ్యంలో సురక్షితమని భావిస్తూ బంగారం, వెండి పైకి పెట్టుబడులు రావడమే వీటి ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని బులియన్ వర్తకులు చెబుతూ ఉన్నారు. 20 రోజుల్లోనే 70,000 పెరుగుదల. ఇక 2 బస్సులు బోల్తా, 35 మందికి గాయాలు. కాకినాడ జిల్లా ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ డ్రైవర్ నిద్రమత్తు. విజయనగరం జిల్లా ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్కు ఫిట్స్. ఆర్టీసీ బస్సు తోలుతూ ఆయనకి ఫిట్స్ వచ్చి పడిపోతే బస్సు బోల్తా పడిపోయింది. అలాగనే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవరు నిద్రపోతూ. యాక్చువల్గా ఇప్పుడు పోలీసులు నైట్ పారా కాసే టైంలోనూ వాటిల్లో బస్సుల్ని ఆపి డ్రైవర్ చేత చన్నీళ్లతోటి మొహం కడిగించి జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నా ఇలాగా ప్రైవేట్ ట్రావెల్స్ జరుగుతున్నాయి. కానీ థ్యాంక్ గాడ్ మరి ఈ సంక్రాంతి సమయంలో ఇలాంటి ఘటనలు ఏమి జరగకపోవటం ఇక దైవేచ్ఛనే చెప్పుకోవాలి. లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడేది. దానికి ముందు బస్సు దగ్ధాలు ఇవన్నీ కూడా చూసాం. ఇక సంక్రాంతి సమయంలో ఈ బస్సులన్నీ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకెన్ని జరుగుతాయి అనుకున్నాం. కానీ ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడి స్థాయికి వచ్చేసింది. మదిలో అలజడి మహాకోపంగా బయటపడి ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉన్నాయని, ట్రాఫిక్లో మన వాహనానికి దారి ఇవ్వలేదని, పిలవగానే ఆఫీస్ బాయ్ వెంటనే రాలేదని విపరీతమైన కోపం వస్తుంటే అతిగా స్పందిస్తున్నారని అనిపిస్తే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం.
చాలామందికి ఈ మధ్య పేషెన్స్ తగ్గిపోయింది, కోపాలు బాగా ఎక్కువైపోతున్నాయి. వాటన్నిటి మీద కలిపి ఇక్కడ ఒక వార్త ఈనాడులో వేశారు. ఒక కారుకి తగిలిపోయాడు అనే ఒక దీంతో వెంటబడి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆ డెలివరీ బాయ్ని చితక్కొట్టారు. నిన్న కూడా మనం పేపర్లో చూసాం. నలుగురు బైక్ మీద వస్తూ ఒక ఆటో వాళ్ళకి డాష్ ఇచ్చారు. అక్కడ వాళ్ళ మధ్య వాగ్వివాదం ఒకటి జరిగి వెంటనే ఒక గన్ తీసి అతన్ని కాల్చారు. ఒక బుల్లెట్ కాల్లో దిగబడితే రెండోది గుండెల వైపు దూసుకొచ్చింది. కానీ ఆటో డ్రైవరు ఫోన్ పెట్టుకొని ఉన్నాడట జేబులో. ఆ ఫోన్కు తగిలి ప్రమాదం తప్పింది. అసలు ఈ గన్లు తీసుకొని, అంటే అవి లోకల్ గన్లే అనుకోండి. నార్త్ ఇండియన్ సైడు ఇలాంటి గన్నులు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో. ఇంకా ఇలాంటి కోపం తాపాలు వీటన్నిటి మధ్యలో ఇక గన్ను కూడా చేతిలో ఉందంటే అదే వెనకటికి చెప్పిన సామెతలాగానే, కోతి కళ్ళు దాగింది పైగా నిప్పులు దొక్కి చిందులేస్తుంది అన్నట్టు తయారై కూర్చుంటుంది. ఇక ఒకసారి సాక్షిలో మెయిన్ హెడ్డింగ్స్ చూసి వద్దాం. ఉచితం పోయింది, స్వచ్ఛందం బూటకం, పంటల బీమా పట్, చంద్రబాబు సర్కారు నిర్వాకాలు, అన్నదాతల పాలిట శాపాలు, ఏపీని బ్లాక్లో పెట్టిన ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ పాత బకాయిలు చెల్లించకపోవడంతో బీమాకు నో, ప్రస్తుత రబీ సీజన్లో స్వచ్ఛంద నమోదు పోర్టల్ను ఓపెన్ చేయని కంపెనీలు, తమ రైతులు ప్రీమియం చెల్లించేందుకు కూడా అవకాశం ఇవ్వని వైనం, గద్దెనెక్కగానే ఉచితాల పంట బీమా అటకెక్కించిన చంద్రబాబు సర్కార్. ఇక ఆంధ్రజ్యోతికి భూ నజరానా, 15 కోట్ల విలువైన ఏపీ హెచ్బి భూమి 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్లు కేటాయింపు, తొలుత విశాఖ పరదేశీ పాలెంలో విలువైన 74 సెంట్లు కేటాయింపు, నిబంధనలకు విరుద్ధమని తేలడంతో 2020లో ఈ కేటాయింపు రద్దు. ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చి రద్దు చేశాడు. అది ఇక నిబంధనలకు విరుద్ధం అనే పేరు చెబుతారు. మరి ఎన్ని నిబంధనలు ఉండి మరి జగన్మోహన్ రెడ్డి ఎంత అద్భుతమైన పాలన చేశాడో తెలియదు. కానీ ఇది మొన్న మధ్య కూడా ఈ ఆంధ్రజ్యోతికి ఒక 15 ఎకరాలు కేటాయించారనో ఏదో తెలంగాణలో ఎలాంటి జరిగిందని ఒక ఫేక్ న్యూస్ అయితే ఒకటి బాగా ప్రబలంగా వచ్చింది. వాళ్ళే చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది, మాకు ఎలాంటిది ఊరు ఇవ్వలేదయా బాబు అని. ఇక మద్యం అక్రమ కేసులో మోహిత్కు భారీ ఊరట, గతంలో ఇచ్చిన మధ్యంతరాల ముందస్తు బెయిలు నిరవధికంగా పొడిగింపుకి ఏం చేస్తారు, దాంట్లో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో ఉంటుందనే సుప్రీంకోర్టు ధర్మాసనం, కౌంటర్కు మరో 2 నెలలు గడువు కోరిన సిట్ అసహనం. అది అసలు కారణం. కౌంటర్ వేయటానికి సిట్ ఇంకొక 2 నెలల గడువు కోరింది. ఆ గడువు వచ్చే వరకు దాన్ని పొడిగిస్తారు. ముందుగా ఇంటర్మ్ బెయిల్ ఒకటి ఇచ్చారు, దాన్ని పొడిగించారు. కాలయాపన కోసం సిట్టు పదే వాయిదాలు కోరుతుందని ఘాటు వ్యాఖ్య. ఇక బకాయిలు ఎవరు గౌరవ వేతనం పెంచరు, ఎంపీటీసీ జెడ్పీటీసీలకు మొండి చెయ్యి, ఎన్నికలప్పుడు పెంచుతా ఉంటూ చంద్రబాబు పవన్ హామీ, అధికారంలోకి వచ్చాక నిధులు ఇవ్వని టీడీపీ కూటమి సర్కారు. ఎంపీటీసీలకు 56 కోట్లు, జెడ్పీటీసీలకు 11 కోట్లు బాకీ, 19 నెలల గౌరవ వేతనం చెల్లించాల్సిన పరిస్థితి. ఒకసారి జగన్ గారు గతంలో చేసినవి కూడా గుర్తు చేసుకోండి. ఒకసారి పంచాయతీ ప్రెసిడెంట్ బోర్డు నిధులను కూడా కాజేశారు. మరి వాటి మీద ఎవరు ఇంతంత వార్తలు వేయలేదే. ఇక 18 లక్షల కోట్లకు ద్వైపాక్షిక వాణిజ్యం, యుఏఈ అధ్యక్షుడు కేవలం 2 గంటల్లోనే మొత్తం అన్నీ మాట్లాడేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. భారత్ యుఏఈ నిర్ణయం కీలక రక్షణ భాగస్వామ్యం, భారత్కు 5 లక్షల టన్నులు ఎల్ఎన్జి, ప్రధాని మోడీ నెహన్యూన్ కీలక ఒప్పందాలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో లోపల పేజీల్లో వార్తలు చూద్దాం. మహాపతనం దిశగా చైనా
జనాభా. ఇదిగోండి 2 గంటల పర్యటనలో కీలక ఒప్పందాలు. నిన్న ఏయు అధ్యక్షుడు వచ్చి మాట్లాడిన దాంట్లో. ఇక వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులు, నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక. అధిక జనాభా అండతో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిన చైనాకు ఇప్పుడు అతిపెద్ద శత్రువు యుద్ధమో ఆర్థిక మాంద్యమో కాదు, స్వయంగా ఆ దేశంలో పడిపోతున్న జనాభా. ప్రస్తుతం చైనా తీవ్రమైన జనాభా సంక్షోభం అంచునుంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ సోమవారం విడుదల చేసిన గణాంకాలు డ్రాగన్ దేశాన్ని కలవరపెడుతూ ఉన్నాయి. వరుసగా 4వ ఏడాది జనాభా తగ్గుదల సమస్యలతోటి ఆ దేశం తంటాలు పడుతోంది. ఒకప్పుడు ఒక్కడనే కనండి, అసలు కనకపోయినా కూడా బాగానే ఉంటుంది అనే ఆ ప్రచారాలు ఎక్కువ అవటం మూలాన జరిగింది ఇది. ఎవరికి వాళ్ళు ఒక ఇన్ ఫ్యూచర్ వచ్చే కష్ట నష్టాలని అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోకుండా అప్పుడు ఇన్స్టెంట్గా జరుగుతున్న దాని గురించి మాత్రమే కేవలం నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటాయి. మనకి ఇండియాలో కూడా అలాగనే జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 కనండి, 3 కనండి, వీలైతే ఇంకా 4 కూడా కనండి అని మరి తమిళనాడుగా స్టాలిన్, ఇక్కడ చంద్రబాబు చెప్పుకునే స్థాయికి వచ్చింది. ఇందులో ఒక రాజకీయ ఎత్తుగడ కూడా ఉందనుకోండి. ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వాటిని ఈ జనాభా ఆధారితంగా ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారనే దాని ప్రకారంగా అక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దానికోసమని ఇప్పటి నుంచే మీరు జనాభాని పెంచే ప్రయత్నాలు చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు ఏందండి, గోడల నిండా ఎన్ని రాసి పెట్టారు, 2 ముద్దు 3 వద్దు, ఒక్కళ్ళైతే ఇంకా బెటరు అన్నట్టుగా మాట్లాడారు. చివరికి ఇప్పుడు వచ్చి కనండి అంటే ఈ రోజున ఐవీఎఫ్ సెంటర్లు ఎన్ని పెరిగిపోయినాయి, ఉన్న స్ట్రెస్లో కానీ లేకపోతే కల్తీ ఆహారంతో కానీ. సాధారణంగా పిల్లల్ని కానీ ప్రక్రియ ఎట్లా ఐవీఎఫ్ స్థాయికి వెళ్ళిపోయింది. చాలా చిన్న స్థాయి టౌన్లో సైతం ఐవీఎఫ్ సెంటర్లు వచ్చేసాయి. అది కట్టడి చేయకుండాను లేకపోతే జీవన ప్రమాణాలు పెంచకుండాను అంతంత మందిని కనటం వీలయ్యే పని కూడా కాదు. ఇక మిలీనియర్ బెచ్చగాడు. క్లీన్ సిటీ ఇండోర్లో నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో సరాఫా బజార్ 4 చక్రాలు చెక్క పైన కూర్చున్న చేతులు ఉన్న బోట్లతోటి బండిని దోసుకుంటూ దీనంగా చూస్తూ మంగీలాలను చూసి కరిగిపోయి డబ్బులు వేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్నేళ్లుగా బిచ్చమెత్తుకుంటున్న అతను కోట్లకు అధిపతి అని తెలియడంతో అనేక మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇలాంటి ఆశ్చర్యాలు ఈ కొత్త ఏం కాదు కదా. ఈ మంగీలాలకి 2 కోటి రూపాయలు విలువ చేసే 4 ఇళ్ళు, 2 ఆటోలు, తర్వాత ఈ అడుక్కోగా వచ్చిన ఈ డబ్బు మొత్తాన్ని మార్కెట్లో ఆయన వడ్డీకి తిప్పటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక దావోస్లో భారత్ జోష్. ఇదిగోండి, భారత్లో రిజర్వేషన్లు బేష్. భారత్లో రాజకీయ రిజర్వేషన్లు అమలు తీరు ఆక్స్ఫామ్ ప్రశంసించింది. ఆర్థికంగా అవకాశాలు దక్కని, సామాజికంగా దూరం పెట్టిన ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యాన్ని రిజర్వేషన్ రాజకీయాల్లో పెంచగలిగాయని తన నివేదికలో తెలిపింది. అసమానతలు ఉన్న రాజకీయ వ్యవస్థీకృత సామాజిక మద్దతు దొరికి విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే వీలున్న రాజకీయ వ్యవస్థలను కలిగిన సమాజం సామాన్యులు సాధికారతను పొందగలుగుతున్నాయని తెలిపింది. ధాన్యం కొన్న రోజే సొమ్ము చెల్లింపు. అధికారులకు మంత్రి నాదెండ్ల ఆదేశం. నిన్న ఆయన శాఖలో సమీక్ష జరిపి అందులో మాట్లాడారు. ధాన్యం కొన్న రోజే సొమ్ము చెల్లింపు 24 గంటల్లోపే 94% నగదు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడి. ఇకపై రైతుల నుంచి ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే అదే రోజు సాయంత్రానికి రైతు ఖాతాలో
మద్దతు ధర ప్రకారం సొమ్ము జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం విజయవాడలోని సివిల్ సప్లైస్ భవనంలో అధికారులతోటి మంత్రి సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 24 గంటల్లోపే 94% నగదు రైతు ఖాతాల్లోకి జమ చేసినట్లు వివరించారు. ఇదిలా ఉంటే మరొక వైపు రైతులకు బీమా లేదు, పంటకు బీమా లేదు అని సాక్షిలో ఒక ఏడుపులు. చంద్రబాబు దావోస్ మ్యాన్, మనం మొదట చెప్పుకున్న ఆ న్యూస్ ఇక్కడ ఉంది. దావోస్ మ్యాన్ చంద్రబాబు అంటూ ఈరోజు ఇన్నోవేషన్ సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ కిషోర్ లుల్లు ప్రశంసలు గుప్పించారు. దావోస్ పర్యటనలో భాగంగా సోమవారం నాడు జ్యూరిక్లో కిషోర్ లుల్లు సీఎం సమావేశం అయ్యారు. రాష్ట్రానికి కృత్రిమ మీద ఆధారిత సృజనాత్మకత కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై లుల్లుకు సీఎం వివరించారు. యువత ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ ప్రొడక్షన్, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఇక టీం 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? ఇది ఇక ఒకసారి సాక్షిలో చూద్దాం. పంటల బీమా ఫట్, ఇక ఒక పేజీ మొత్తం రాసుకుంటారు. ఇక పోలీసుల నిరీక్షణతో సాల్మన్ హత్య, ఈ దారుణ హత్యపై సిబిఐ విచారణ జరిపించాలి. వివేకానందరెడ్డి హత్య కేసులోనే సిబిఐ విచారణ కోరుకున్న జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు సిబిఐ దగ్గరికి వెళ్ళలేదు. తన సొంత బాబాయ్ హత్య కేసునే సిబిఐకి ఇవ్వటానికి ఆయన నిరాకరించాడు. ఇప్పుడు ఇదంతా ఒక డ్రామా, ఒక శవ రాజకీయం. మధ్యవర్తిత్వాన్ని మించిన వ్యవస్థ మరొకటి లేదు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేందర్ రాయ్. కక్షిదారులకు తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయంలో త్వరితగతిన పరిష్కారం అందించడంలో మధ్యవర్తిత్వాన్ని మించిన సమర్థవంతమైన వ్యవస్థ మరొకటి లేదని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికారుల సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ చీకటి మానవేందర్ రాయ్ తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంలో న్యాయవాదులే ప్రముఖ పాత్ర అని ఆయన వివరించారు. అందుకే న్యాయవాదులకు శిక్షణా తరగతులు చేపట్టామన్నారు. న్యాయవాదులంతా మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం సమయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఇది ఒకవైపు ఇలా ఉంటే ఈ లాయర్లు ఏం చేస్తున్నారో మరొక వైపు పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు జరుగుతున్నాయి. ఒకసారి అది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళకి నచ్చిన పంచాయతీ చేసేస్తారు. వసూలు. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. చివరిదాకా చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.